హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. నేను ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసిన ఇంట్లోనే. సో ఎలా చేశాననేది చూడండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా. అయితే ఈ మధ్య బయట ఫుడ్ తినొద్దు అని చాలా వార్తలు వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే 1 కేజీ చికెన్ తోటి బిర్యానీ చేసిన. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా 1 కేజీ చికెన్ తీసుకున్నా. ఇందులోకి పీసెస్ అనేది బిర్యానీ సైజు అంత కొట్టియమని చెప్తే షాప్ వాళ్ళు బిర్యానీ సైజ్ అంత పెద్ద సైజు ఇట్లా కొట్టిస్తారు ముక్కల్ని. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచింది అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చికెన్కి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 2-3 స్పూన్లు అంత పెరుగు తీసుకొని అందులోకి లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇట్లా గిల్ల కొట్టుకోవాలి. ఇట్లా గిల్ల కొట్టుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మ్యారినేట్ చేయాలి. ముందుగానే పెరుగు అన్నీ కలిపి ఒకటేసారి మ్యారినేట్ చేస్తే మసాలా అనేది ముక్కకు అంత బాగా పట్టుకోదు. సో ఫస్ట్ మసాలాలు కలుపుకున్న తర్వాత పెరుగు కలుపుకొని పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే మ్యారినేట్ చేసుకోండి. ఇన్ కేస్ టైం లేకపోతే వెంటనే కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మ్యారినేట్ చేసిన చికెన్ని. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని ఫ్రెష్గా వాష్ చేసి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ఫ్రై చేసుకున్నాను. ఇట్లా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్లోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, పుదీనా తరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా చీల్చుకొని వీటన్నిటిని వేసుకొని ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇందులోకి బగారా సామాను, బిర్యానీ సామాన్ అంతా వేసుకోవాలి. స్టార్ మొగ్గ, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేసేసుకోవాలి. జాపత్రి, స్టార్ మొగ్గ అవి లేకున్నా పర్లేదు, ఉన్న వాటితోటి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం చికెన్ కలుపుకున్న బౌల్ ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా ఇట్లా కలుపుకొని ఇందులో వేసేసుకొని మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి బిర్యానీకి, అది చాలా ఇంపార్టెంట్. వాటితోటే మంచిగా బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర నెయ్యి లేదు, సో అందుకని చెప్పి నేను నెయ్యి యాడ్ చేయలేదు. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి స్టవ్ మీద వాటర్ వేసేసుకొని అందులోకి బగారా సామాన్ వేసుకోవాలి. బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా ఆయిల్, ఇందులోకి ఉప్పును కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని వాటర్ పొంగొచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇట్లా జాలిగంటతోటి ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇందులోని ఫ్లేవర్ అంతా దిగిపోతుంది. సో ఈ ఆకులన్నీ తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 70% వరకు. నేను ఒక స్టవ్ మీదనేమో చికెన్ ప్రిపేర్ చేస్తున్నా, ఇంకో సైడ్ ఏమో రైస్ ప్రిపేర్ చేస్తున్నా. ఇట్లా ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇట్లా చికెన్ అంతా కుక్ అయిన తర్వాత చూడండి 60% ఉడికిన రైస్ని ఈ చికెన్లోకి ఫస్ట్ లేయర్గా వేసేసుకోవాలి. ఈ 60% రైస్ని ఫస్ట్ ఎందుకు వేయాలంటే చికెన్ నుంచి వాటర్ ఉడుతున్నాయి కదా, 60% కుక్ అయిన రైస్ కంప్లీట్గా కుక్ అవుతుంది ఈ చికెన్ నుంచి వచ్చే వాటర్ వల్ల. సో ఇట్లా 60% ఉడికిన రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి పైన కొద్దిగా సాజీరా వేసుకోవాలి. సాజీరాను కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ తర్వాత
రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా, 80% కుక్ అయిన రైస్ అదంతా తీసేసి మళ్ళీ లేయర్గా వేసేయాలి మొత్తం దానిపైన. మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత పైన టాప్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని బరువు లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే సర్వలో వాటర్ పోసేసి పెట్టుకున్నా. అయితే ఇది 15 మినిట్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయకుండా మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీయాలి. అప్పుడు రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. నేను వచ్చేసి ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు, సో అందుకనే పైన మొత్తం వైట్ కలర్ ఉంది. సో కొంచెం నేను మసాలా తక్కువ వేశాను, ఎందుకంటే మా పాప స్పైసీ ఎక్కువ తినదని చెప్పేసి. మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం మనం కారం, ఉప్పు అవన్నీ ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేక నేను యాడ్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్